శనివారం సందర్భంగా గోచార శని దోషాలైనటువంటి ఏలిననాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి, జాతకంలో శని మహాదశ విశేషంగా యోగించటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరికైనా జాతకంలో ఏలినాటి శని దోషం నడుస్తున్నప్పుడు ఏ పనులు ప్రారంభించినా ఆ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అటువంటప్పుడు పనులన్నీ తొందరగా పూర్తి కావాలంటే, ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడాలంటే ఎక్కడైనా నదిలో స్నానం చేస్తూ ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గుప్పెడు నల్ల నువ్వులు, గుప్పెడు నల్ల శనగలు, 2 బొగ్గులు, 4 ఇనుప మేకులు, వీటిని ఒక నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీరు నదిలో స్నానం చేసిన తర్వాత ఆ మూటను పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు, పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గోచార పరంగా అష్టమ శని దోషం నడుస్తూ ఉన్నట్లయితే, అష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తున్నప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి శనివారం పూట నలుపు రంగు వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించాలి. ఆ తర్వాత ఆలయం బయటికి వచ్చి నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి పదార్థాలు అక్కడ ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా చేస్తే అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషం ఎవరికైనా నడుస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా, అలాగే అర్ధాష్టమ శని దోషం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ, ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా, అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబ కలహాలు లేకుండా ఉండాలన్నా, శనివారం పూట 1.25 కేజీ నువ్వుల నూనెను ఎక్కడైనా దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై ఇవ్వాలి. ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన నిమిత్తమై శనివారం పూట నువ్వుల నూనె ఇచ్చి, ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయించుకొని శివాలయంలో ప్రదక్షిణలు చేసి ఆలయం బయటికి వచ్చి ఆలయం బయట భక్తులకు కానీ ఎవరికైనా సరే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టినట్లయితే అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా జాతకంలో శని పాపస్థానాలలో ఉన్నప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జన్మకుండలిలో జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో శని ఉన్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా జీవితంలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో శని మహాదశ, శని అంతర్దశ యోగించక ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కడైనా నదిలో స్నానం చేసి 1 కేజీ బొగ్గులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినట్లయితే ఈ శని మహాదశ, శని అంతర్దశ విశేషంగా యోగిస్తాయి. ఇలా గోచార శని దోషాలు, గ్రహచార పరంగా శని దోషాలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే గోచార పరంగా ఏలినాటి శని అయినా, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా ఏదైనా సరే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా గోచార శని దోషాల నుంచి బయటపడవచ్చు. శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు.